ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కర్తవ్యం విడిచిపెట్టడం ఎందుకు దోషం అనేది తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో చెప్తారు, క్లైబ్యమ్మా స్మగమః పార్థ అంటాడు కృష్ణ పరమాత్మ వారు. ఇది బలహీనత అయ్యా నీది, నువ్వు నువ్వు కరుణను కలిగి ఉన్నావు మీ బంధువుల పట్ల అని చెప్పుకుంటున్నావే, అది కరుణ కాదు, బలహీనత, ఇది నీకు తగదు అని చెప్పి ధర్మం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ వారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు తగదంటున్నారంటే కృష్ణ పరమాత్మ వారు ఇక్కడ దోషం అనేటువంటిది 3 స్థాయిల్లో ఏర్పడింది. 3 స్థాయిల్లో. మొట్టమొదటిది ధర్మదోషం అండి. మొట్టమొదటిది ధర్మదోషం ఏర్పడింది. ఎందుకు? అర్జునుడు ఇక్కడ క్షత్రియుడండి. గుణధర్మ ప్రకారము అర్జునుల వారి యొక్క గుణము ప్రకారము ఆయన క్షత్రియ ధర్మాన్ని అనుసరించాల్సిన వాడు. అతని ధర్మం ఏమిటి? అధర్మానికి ఎదురుగా నిలవాలండి. వెళ్ళి దాన్ని వదిలిపెట్టడం అంటే అధర్మాన్ని సహకరించినట్టే. అధర్మం చెయ్యక్కర్లేదండి, ధర్మం చెయ్యవలసిన సందర్భంలో నువ్వు ఆ ధర్మం చెయ్యకపోవటం కూడా అధర్మమే అవుతుంది. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకెందుకు వచ్చిందిలే, నేనేం అధర్మం చేయట్లేదు కదా అని నోరు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, అది మహాధర్మం అయిపోతుంది. ఈ రోజున ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంటే ఊరుకో, పోని పోని పోని, నువ్వు మధ్యలో ఇరుక్కోకు. అన్యాయం జరుగుతూ ఉంటే నాకు సంబంధం లేదని చూస్తూ ఊరుకోవటం మహాధర్మం అవుతుంది. బాధ్యత ఉన్నటువంటి స్థలంలో నేను చెయ్యలేను అనటం అనేటువంటిది అర్జునుడి యొక్క విషాద యోగానికి దారి తీసినట్టుగా నీ జీవితం విషాద పతనంలోకి వెళ్ళిపోతుంది. ఇది ధర్మదోషం. రెండవది ఏమిటి? అహంకార దోషం అనేది. ఈ అహంకార దోషం ఏమిటి? సూక్ష్మ దోషం. ఏమిటి? అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను చెయ్యకపోతే నాకు ఈ పాపం అంటదు, మా బంధువుల్ని చంపిన పాపం ఉంటుందిగా, ఇప్పుడు నేను యుద్ధం చేయకుండా కూర్చుంటే నాకు ఈ పాపం అంటదు అని తను సమర్థించుకుంటున్నాడండి. ఎందువల్ల ఈ సమర్థన తప్పవుతున్నదంటే తను కర్తగా భావించుకుంటున్నాడు. చూసారా? ప్రతిదానికి నేను చేస్తున్నా, అందువల్ల ఈ పని నేను చేయకపోతే తప్పు నాది ఇంకా కాదు. ఇది ప్రతి దాంట్లో ఈ నేను అనే అహంకారం అనేటువంటిది దేహబుద్ధులకు ఆపాదించడం వలన తనకి తాను కర్తగా మారటం వలన, తను కర్తగా మారి కేంద్రంగా పెట్టుకోవటం వలన అహంకార దోషం ఏర్పడిపోయిందండి. ఇది 2వ దోషము. కృష్ణుడు తర్వాత చెప్తాడు కదా, నిమిత్తమాత్రం భవసవ్యసాచి అంటాడు 11వ అధ్యాయంలో. నిమిత్తమాత్రం భవసవ్యసాచి, అయ్యా నువ్వు కర్తవి కాదయ్యా, నా సంకల్పానికి సాధనం మాత్రమే నీవు, తప్ప నువ్వెవరివయ్యా చేయటానికని ఎంత విశేషంగా చెప్తారో చూడండి కృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ కర్తవ్యాన్ని వదిలివేయటం అంటే ఏమిటి? ఈశ్వరుడి యొక్క ఈ పరమ సృష్టి వ్యవస్థ కన్నా నా భావోద్వేగం గొప్పది అనేటువంటి అహంభావపూరితమైనటువంటి దోషం అండి. ఎన్నెన్నిసార్లు మనకు తెలియకుండా చేసేస్తాం ఈ దోషం. ఇక 3వది ఆత్మదోషం అండి. ఒకటి ధర్మదోషమైంది, 2వది అహంకార దోషమైంది, 3వ దోషం ఆత్మదోషం. విషాదం వల్ల అర్జునుడు తన స్వస్వరూప స్వభావాన్ని విస్మరించాడండి. శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటారు కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో. తన స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇతరుల ధర్మాన్ని, తన క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి సాత్విక ధర్మానికి పాపం పేరుతో నేను సాత్విక ధర్మం వైపుకి వెళ్తున్నానంటున్నాడు. అంటే జీవితంలో నీ సహజ స్వభావానికి విరుద్ధంగా జీవించడం అనేటువంటిది నీ స్వధర్మాన్ని విడిచిపెట్టడమే అవుతుంది. బాధ్యత నుంచి పారిపోవటం అనేటువంటిది ఉత్తరోత్తర కూడా నీకు లోపల గ్లాని, విషాదాన్ని, ఆత్మనిందని తీసుకొచ్చేస్తాయి. ఇది తెలుసుకోవాలి మనం. మరి నిజమైనటువంటి త్యాగం ఏమిటి? అర్జునుడు చేసింది త్యాగం కాదండి, పారిపోవటం చేశాడు. పారిపోవటం, దానికి త్యాగం అనే పేరు పెట్టుకుంటున్నాడు. మనలాగానే మనం చేసే పనులన్నీ అట్లాగే ఉంటాయి ఒక్కొక్కప్పుడు. కాబట్టి కర్మత్యాగం కాదు చేయాల్సింది. కర్మయోగంలో చెప్తారు, కర్మ వల్ల వచ్చేటువంటి ఫలం పట్ల ఆసక్తిని త్యాగం చెయ్యాలి మనం. యోగస్థ కురు కర్మాణి అన్నారు కృష్ణ పరమాత్మలో 2వ అధ్యాయంలో. నిజమైనటువంటి యోగి ఎవరు? తన కర్మని తను చేస్తాడు, కానీ నేను చేస్తున్నాననేటువంటి అహంకారాన్ని వదిలిపెడతాడు. అదే నీకు సంతోషాన్ని ఇచ్చేది. ఎప్పుడైతే అహంభావం ఉంటుందో దుఃఖం అనేటువంటిది తప్పదండి, మహాయోగులకైనా తప్పదు. కాబట్టి ఇక్కడ మనం భక్తి దృష్టిలో కూడా మనం ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా కల్పిస్తే, నువ్వు చేసే కర్తవ్యం భగవత్ సేవండి.
మన హెడ్ స్ట్రాంగ్నెస్ ని పెంచుకోవటానికి కాదు, భగవంతుడికి చేసే సేవగా భావన చేయాలి. అది భక్తి. అప్పుడు ఆ భక్తితో కూడిన కర్తవ్యం భగవత్ సేవ అవుతుంది. నువ్వు చేసే కర్తవ్యం భగవంతుడికి అర్పణగా చేయాలి. అర్జునుడు చేయవలసిన యుద్ధం ద్వేషంతో కాదు, అధికారంతో కాదు, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞగా చేయాలి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అని 18వ అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ. నీ జీవితంలో నీ కుటుంబ బాధ్యత, నీ ఉద్యోగము, నీవు చేసే కుటుంబ సేవ, సమాజ సేవ, ఇవన్నీ ఐశ్వర్యార్పణ బుద్ధితో చేస్తేనే భక్తి యోగం అవుతుంది. లేకపోతే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా నేను చేశానని మీసాలు మీద పెట్టుకున్నాను అనుకోండి, నా బుట్టివాడు, అది పరమ వ్యర్థమే అయిపోతుంది.